ప్రోగ్రామ్. ఈరోజు జ్యోతి ప్రజ్వలన కోసం మన గెస్ట్ ఎంబీఓ సార్ నాగరాజు సార్ అండ్ మౌర్య స్కూల్ కరెస్పాండెంట్ ఆంజనేయ సార్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. క్లాప్స్. So let's welcome our Lord Hospital Dr. Anil Kumar sir. ₹1 doctor. Give them a big round of applause. Bhuvana madam and Surekha madam, come on to the dais. Dear parents, please keep silence. Now we all teachers are going to dedicate one song for all children. విద్యార్థి నీ అడుగు అది విజయానికి ముందడుగు. విద్యార్థి నీ అడుగు అది విజయానికి ముందడుగు. నవ సమాజ నిర్మాణానికి పునాది వేయి ముందడుగు. విద్యార్థి నీ అడుగు అది విజయానికి ముందడుగు. నేతల ఆశయాలకు ఆహుతి నీవు కావద్దు. సర్వం నీవే అనుకున్నా నీ తల్లి కడుపును కొయ్యద్దు. నేతల ఆశయాలకు ఆహుతి నీవు కావద్దు. సర్వం నీవే అనుకున్నా నీ తల్లి కడుపును కొయ్యద్దు. 100 మందిలో ఒక్కడివైతే తక్కేటి విలువై ఉంది. 100 మందికి మా
చూపే మార్గదర్శికి విలువుంది. విద్యార్థి నీ అడుగు అది విజయానికి ముందడుగు. కన్న కన్నుల నిండుగా కన్న కలలు పండించు, ఆత్మీయతను ఆడపడుచు అందించు. అమ్మలోని కమ్మదనాన్ని స్నేహితునికి అందించు. మమతలను తెలియని యోగికి ప్రేమనందు నందించు. మూడు రంగుల జెండాలో నువ్వు ఒక రంగువి కావాలి. భరతమాత నీలి లింగిలో రివ్వున నీవు ఎగరాలి. విద్యార్థి నీ అడుగు అది విజయానికి ముందడుగు. విద్యార్థి నీ అడుగు అది విజయానికి ముందడుగు. థ్యాంక్ యూ. నాగరాజు సార్ మన స్కూల్ గురించి కొంచెం స్పీచ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. పాఠశాల కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి గారు, ప్రధాన ఉపాధ్యాయురాలు అనిత గారు మరియు డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి గారు, మౌర్య స్కూల్ అధినేత ఆంజనేయులు గారు, ఉపాధ్యాయులు మరి ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమునకు కారకులైనటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క నమస్కారము. ఈరోజు పిల్లలకు ఒక శుభదినం. ఎందుకంటే ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కు మనం వెళ్తున్నాము అనేటువంటి ఒక సంతోషం. గత విద్యా సంవత్సరంలో వారు సాధించినటువంటి ప్రగతిని చూసుకొని ఇటు విద్యార్థులు అటు తల్లిదండ్రులు సంతోషపడేటటువంటి శుభ సమయం. ఇట్స్కే ప్రీ ప్రైమరీ స్కూల్ గురించి చెప్పాలంటే సుబ్బారెడ్డి గారు ఒక ఎక్స్ ఆర్మీ. ఆయన రిటైర్ అయి వచ్చిన తర్వాత సేవ చేయాలంటే, పబ్లిక్ సేవ చేయాలంటే ఎన్నో రంగాలు ఉన్నాయి. అయినప్పటికీ ఒక విద్యాశాఖను మాత్రమే వారు ఎంపిక చేసుకొని పాఠశాలను స్థాపించి అతి తక్కువ సమయంలోనే ప్రజల మన్ననలు చూరగొని తల్లిదండ్రుల అభిప్రాయాలను ఈ పాఠశాలలో నెరవేరుస్తున్నటువంటి కరెస్పాండెంట్ గారు చాలా సామాజిక సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ విద్యారంగంలోకి రావడం జరిగింది. ఎక్స్ ఆర్మీ నుంచి విద్యాశాఖకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు విద్యాశాఖను ఎంపిక చేసుకున్నందుకు మండల విద్యాశాఖ తరఫున సుబ్బారెడ్డి గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్ని సేవలు చేసినా కూడా విద్యాశాఖకు చేసినటువంటి సేవలు ఇటు తల్లిదండ్రులు కానీ ఇటు సమాజం కానీ బాగా గుర్తుంచుకునేదానికి ఒక మంచి అవకాశం, మంచి వేదికగా వారు విద్యాశాఖను ఎన్నుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు ఇంతమంది పేరెంట్స్ ఇక్కడికి వచ్చినారంటే ఆ పాఠశాల మీద ఉన్నటువంటి అభిమానం, మరి ముఖ్యంగా అకాడమిక్ పరంగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి
స్టాండర్డ్స్ ఏంటి అనేటువంటిది ఇంకా వేరే ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి పాఠశాల మన పట్టణంలో ఎన్నో ప్రీ ప్రైమరీ అంటే పూర్వ ప్రాథమిక పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ ఆ ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో కూడా ఈ పాఠశాల సమాజ హితానికి, సమాజానికి, ప్రస్తుతం నడుస్తున్నటువంటి విద్యకు ఏం అవసరమో దాన్ని అందిస్తున్నారు. అందును బట్టే మీరంతా కూడా ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ప్రీ ప్రైమరీకి చాలా చాలా వాల్యుబుల్ అవకాశం ఉంది. ఎందుకంటే ప్రీ ప్రైమరీ నుంచి పిల్లలకు మనం మంచి విద్యను, మంచి అలవాట్లను మనం నేర్పిస్తే వాటిని ఖచ్చితంగా పిల్లలు పెద్ద అయిన తర్వాత వాటి నుంచి చాలా అలాగే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాఠశాల పరంగా వీరు చేస్తున్నటువంటి కృషి ఎనలేనిది, మరువలేనిది. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులుగా మీరు కూడా పిల్లలను ఒక మంచి పౌరులుగా తయారు కావాలి అంటే మీ యొక్క సహాయ సహకారాలు అందించాలి. ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటే తప్ప పిల్లల భవిష్యత్తుకు ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఎటు చూసినా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలి అంటే మనం పిల్లల్ని ఆ దిశగా ముందుకు నడిపించగలిగే విధంగా మనం మన పిల్లల్ని తయారు చేయగలగాలి. ఇటు సిలబస్ పరంగా కానీ, ఇటు కోకరిక్యులర్ యాక్టివిటీస్ పరంగా కానీ పాఠశాల మంచి సౌకర్యాలను కల్పించి అర్హత కలిగినటువంటి మరి ముఖ్యంగా ఉపాధ్యాయులు లేరు ఇక్కడ. అందరూ కూడా ఉమెన్ టీచర్స్ మాత్రమే ఉన్నారు ఇక్కడ. అందరూ కూడా ట్రైన్డ్ టీచర్స్ని పెట్టుకొని వీళ్ళు మంచి విద్యను అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా తల్లిదండ్రులుగా ఈ పాఠశాలకు మీ పిల్లలను పంపిస్తూ మంచి సహాయ సహకారాలను అందిస్తూ, ఇంకా మీ పిల్లలు దేంట్లో అయితే వెనుకబడినారో వాటి పట్ల మీరు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఉపాధ్యాయులకు కానీ, లేదా కరెస్పాండెంట్ కానీ, ప్రధానోపాధ్యాయులు కానీ మీ యొక్క సూచనలు, సలహాలు ఎల్లవేళలా అందించాలని, ఈ పాఠశాల అభివృద్ధిలో మీ పిల్లల యొక్క భవిష్యత్తు ముందుకు ఎదగడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పాఠశాల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ లార్డ్ హాస్పిటల్ డాక్టర్ రూపాయి డాక్టర్ సార్ అనిల్ కుమార్ రెడ్డి సార్ గారు స్పీచ్ ఇవ్వాల్సినదిగా కోరుకుంటున్నాం. సంతోషం ఇక్కడ ఇంతమంది పేరెంట్స్ను చూస్తున్నందుకు. మొన్ననే ఫేస్బుక్లో ఒక లేడీ పోస్ట్ చేసింది. మీ అందరికీ బాగా సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ అందరికీ తెలిసి ఉంటుంది సోషల్ మీడియాలో. సీజే సీఈఓ అంటే ఒక పెద్ద కంపెనీకి సీఈఓ. నా కొడుకు మొదటి రోజు స్కూల్కు నేను వెళ్ళలేకపోయాను పని ఒత్తిడి వల్ల అని చెప్పేసి. నేను మంచి పేరెంట్ నేనా అని ఆమె క్వశ్చన్ అడిగారు పాపం. ఈరోజు స్కూల్ డే, యాన్యువల్ డేకి ఇంతమంది మీ పేరెంట్స్ అంటే ఐ కంగ్రాచులేట్ యూ. మీ అందరికీ కంగ్రాచులేషన్ చెప్పాలి మీ పిల్లల కోసం ఇంత టైం తీసుకొని మీరు అటెండ్ అయినందుకు. అంటే దీన్ని కూడా మనం స్పెషల్గా చెప్పుకోవాల్సి వస్తూ ఉంది. ఎక్కడైనా కానీ విద్య, వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రెండు సమాజంలో మంచివి దొరికితే
మనం ఏ అమెరికానో దాటిపోగల శక్తి మనకుంది అని చెప్పి చాలామంది విద్యావంతులు ఫీల్ అయ్యే రోజులు ఇవి. విద్య అంటే మా తమ్ముడు చూసుకుంటాడు, నాగసుబ్బారెడ్డి నాకు తమ్ముడే అవుతాడు. అక్కడికి వచ్చి సర్వీస్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి అంటే ఓన్లీ స్కూలే కాకుండా స్పోర్ట్స్లో కూడా మెంటల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ రెండు కావాలి పిల్లలకి అని చెప్పి ఆ వర్షంలో కూడా అవి కూడా స్టార్ట్ చేసి తాడిపత్రికి సర్వీస్ చేస్తున్నందుకు ఎంతో సంతోషం. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఎక్కడైనా కానీ విజయవాడో హైదరాబాదో లేకపోతే తిరుపతో ఎక్కడో వెళ్ళి అక్కడ వాళ్ళు మీది తాడిపత్రి, మీది ఏ ఊరు అంటే మా తాడిపత్రి అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఫస్ట్ రెస్పాన్స్ ఎవరైనా చెప్పగలరా? మా తాడిపత్రి అన్నాం అనుకోండి, మనం అమ్మో తాడిపత్ర అంట, అవునా కదా? ఇట్స్ ట్రూ. ఎందుకంటే తాడిపత్రి అనేది చాలా సమస్యాత్మకమైన ప్రదేశం కాబట్టి అక్కడ ఉన్నోళ్ళంతా ఏ రౌడీలో గుండాలో అయి ఉంటారు అన్నది వాళ్ళ ఫీలింగ్. కానీ తాడిపత్రిలో ఎంత మంచి వాళ్ళు ఉన్నారో పాపం వాళ్ళకి తెలియదు కదా. సో అలాంటి వ్యవస్థను, అలాంటి పేరును మన తాడిపత్రికి మార్చగలిగిన శక్తి ఒక్క విద్యకు మాత్రమే ఉంది. చదువుకోవాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, అలాంటి తత్వం వదిలేసి మంచి తత్వంలోకి రావాలి. ఎవ్రీ చైల్డ్ షుడ్ బి ఏ గుడ్ సిటిజన్ అనేది విద్య మనకు చెప్తుంది. ఇంకా అంటే హౌ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ అనేది మొన్ననే అంటే ఇట్స్ జస్ట్ ఒక వారం కిందటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 6th క్లాస్ పాప, వాళ్ళు ఎక్కడో గోవాలో ఉంటారంట, ఎవరో నా గురించి చెప్పారని చెప్పి పాపం తెలిసి అక్కడి నుంచి ఫ్లైట్లో కడపకు వచ్చి అక్కడి నుంచి వచ్చారు. ఏమంటే ఆ పాపకు షుగర్. ఆ షుగర్ కూడా మామూలుగా పిల్లలకు జన్యులోపం వల్ల వస్తుంది, అందులో మీ తప్పేం లేదు, పిల్లల తప్పేం లేదు. అది జన్యులోపం వల్ల వస్తే దాన్ని టైప్ 1 అంటాము, దాంట్లో ఎవరు ఏం చేయగలిగింది ఏం లేదు, అది ఎవరి తప్పు కాదు. కానీ ఆ పాపకు వచ్చింది టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అంటే మనం సొంతంగా కొనుక్కొని తెచ్చుకునే రోగం. ఏంటంటే ఎక్సర్సైజ్ చేయకుండా టీవీల ముందు కూర్చోనో లేకపోతే మొబైల్ చూసుకుంటానో లేకపోతే చాక్లెట్లు తినుకుంటానో లేకపోతే స్వీట్లు తినుకుంటానో అవి తెచ్చుకొని కొనుక్కొచ్చుకునే రోగం టైప్ 2 డయాబెటీస్. అందరికీ వచ్చేది అదే. మన రాష్ట్రంలో కానీ మన దేశంలో మన ఊర్లో కానీ 100కి 95 మందికి వచ్చేది టైప్ 2 డయాబెటీసే, మనం కొనుక్కొచ్చుకునేది. అది అంత చిన్న వయసులో ఆ పాపకు వచ్చింది. సో ఏంటంటే కారణం ఏంటంటే ఎలాంటి ఫుడ్ తినదు, గోము ఎక్కువ, బాగా 10 సంవత్సరాల తర్వాత పెళ్ళైన తర్వాత పుట్టిన పాప కాబట్టి గారాబం చేశారు. కేవలం చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు. నేను ఎందుకు చెప్తున్నానో మీ అందరికీ అర్థమవుతూ ఉంటుంది, అవునా కదా? అట్ ద సేమ్ టైం పాపం మొన్ననే తాళ్ళపత్రుల నుంచి ఒక పిల్లాడు కూడా వచ్చాడు 8th క్లాస్. వాడికి తలనొప్పి. తలనొప్పి అంటే ఎవరికి వస్తుందండి? బాగా తలనొప్పి అని నా దగ్గర ఒకరు అడగంగానే ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏమ్మా ఆలోచనలు దండిగా ఉన్నాయా తల్లి మీకు అని చెప్పి. సో తలనొప్పి ఎవరికి? ఓన్లీ 1%, 100 మందిలో ఒక్కరికి వచ్చే తలనొప్పి మాత్రమే రోగం వల్ల వస్తుంది. మిగతా 99 మందికి సైకలాజికల్ హెడ్ఏక్ అంట. ఆ అబ్బాయికి ఎందుకు వస్తుంది హెడ్ఏక్ అంటే రాత్రి 12 వరకు ఫోన్ చూసుకుంటూ ఉంటాం, మొబైల్ ఫోన్. సో ఈరోజు టు బీ హానెస్ట్ పేరెంట్స్ కన్నా ఎక్కువ నేను మొబైల్స్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, మొబైల్లో చూసుకుంటారు పిల్లలు అని చెప్పేసి. సో అవన్నీ చాలా డేంజరస్. షుగర్ను మనం ఆపొచ్చు, ఎవరికి షుగర్ రాకుండానే చెయ్యొచ్చు. ఎస్పెషలీ పిల్లలకి 7th క్లాస్లోనే షుగర్కు సంబంధించిన విత్తనాలు లేకపోతే హార్ట్ డిసీజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో కేర్ఫుల్. అంటే ఈ అవకాశం మీరు అందరినీ కలిసే అవకాశం నాకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మన పిల్లలు ఆరోగ్యంగా చదువుకుంటే, ఒట్టిగా చదువుకోవడం కాదు, ఆరోగ్యంగా చదువుకుంటే అంటే విద్యా వైద్యం రెండు బాగుంటే, ఇప్పుడు ఒక మంచి ఇంజనీర్ ఉంటాడు, మంచి సైంటిస్ట్ ఉంటాడు, పాపం వాడికి ఆరోగ్యం అలాగే ఇంట్లో పడుకుంటాడు, బాగుంటే పోయి పని చేసుకుంటాడు, సమాజానికి దేశానికి ఉపయోగపడుతుంది. సో కాబట్టి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో కట్ డౌన్ యువర్ చిల్డ్రన్స్ టైమ్ ఆన్ యువర్ మొబైల్. ఇంకొకటి అందరం మనం ఏమనుకుంటాము, రోజుకు ఎవరన్నా ఇప్పుడు మొన్న ర్యాంక్ వచ్చింది కొంతమంది, నాకు కూడా ఎంసెట్లో 99 ర్యాంక్ వచ్చింది. అప్పుడు స్టేట్లో 1,00,000 మంది రాస్తే 99 ర్యాంక్ వచ్చింది. నేనేమో చదివింది ప్రకాశం హై స్కూలే. మా అమ్మ నాన్నలకు పాపం ఇంత ఫీజు కట్టే స్తోమత లేకుండా అప్పుడు గవర్నమెంట్ స్కూల్కి పోతా ఉంటే నేను. సో అది పరిస్థితి. కానీ 99 ర్యాంక్ వచ్చింది అప్పుడు ఎంసెట్లో. అందరూ చెప్పేది ఏంటంటే మేము 18 గంటలు చదివినాం, 20 గంటలు చదివినాం రోజుకు, అందుకే కష్టపడి చదివినాం కాబట్టి మాకు సీట్ వచ్చింది. కష్టపడి చదివిండొచ్చమ్మా. అందరికీ ఎవరికైనా కానీ జీవితంలో పైకి ఎదగాల, ఒక స్థాయి మించి పైకి ఎదగాల అంటే సంకల్ప బలం అనేది చాలా ముఖ్యం.
మీరు మీ పిల్లలకి నేర్పించాల్సింది పక్కింటోడు బాగా చదువుతున్నాడని ఇంకా వాడు ఎట్లా చదువుతున్నాడు చూడు నువ్వు బాగా చదువుకోవాలి అని పక్కింటోడి మీద కోపం తెప్పించే మాటలు మాట్లాడకూడదు. ఏదైనా కానీ ఎక్కువసేపు చదువుకో అని వాళ్ళను పుష్ చేయకండి. వాళ్ళకు నేర్పించాల్సింది కాంపిటేటివ్ స్పిరిట్. కాంపిటేటివ్ స్పిరిట్ అంటే పక్కింటోడితే కాదు, వ్యవస్థలో 100కి 99 ఉన్నాయి కదా మార్కులు. పక్కింటోడు 70 తెచ్చుకుంటే వాంతో ఎందుకు మన కాంపిటీషను? అరే 100 మార్కులు ఉంటాయి, 99 తెచ్చుకో. పక్కింటోడు 92 తెచ్చుకుంటే మనం 93 తెచ్చుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ కాంపిటేటివ్ స్పిరిట్. సో ఆ కాంపిటేటివ్ స్పిరిట్ని మీరు ఎప్పుడైతే నేర్పిస్తారో ఏదైనా సాధించగలము అన్న ధైర్యం కూడా వాళ్ళకు మీరు ఇంజెక్ట్ చేయాలి. అట్లాంటివి మీరు ఇంజెక్ట్ చేసినప్పుడు నేను సాధించగలను, సాధించే ధైర్యం నాలో ఉంది అనుకున్నప్పుడు ఎవరైనా ఏదైనా సాధించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఈ పాయింట్లు మీరు మైండ్లో పెట్టుకొని బీ కన్స్ట్రక్టివ్ అండ్ బీ పాజిటివ్ టు యువర్ చిల్డ్రన్ అండ్ హోప్. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మీటింగ్కి నేను వచ్చినందుకు నేను మిమ్మల్ని అడిగేది ఒక కోరిక అడుగుతున్నాను. ఏంటంటే మీకు చేతనైతే, మీకు కాంపిటేటివ్ స్పిరిట్ ఏంటంటే మీకు చేతనైతే మీ పిల్లలు మొబైల్తో ఎంత టైం స్పెండ్ చేస్తారో అంతకన్నా ఎక్కువ టైం మీరు మీ పిల్లలతో స్పెండ్ చేయండి. సో దట్ ఈస్ ద టాస్క్ ఫర్ యూ ఆల్. సో హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, sir. Next, I would like to invite Private School Association President Nagaveera Reddy sir onto the dais. మౌర్య స్కూల్ కరెస్పాండెంట్ సార్ ఆంజనేయులు సార్ గారు స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ శుభ సాయంత్రం. నేను ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే మన బిడ్డల పర్ఫార్మెన్స్ చూడాలని ప్రతి తల్లిదండ్రులు కూడా కోరిక. కాబట్టి నేను జస్ట్ ఒక్క 5 minutes బిలోనే ముగిచ్చేస్తాను. ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, ఎంఈఓ గారు నారా సార్ గారు, మరియు లార్డ్ హాస్పిటల్ అధినేత సార్ గారు, మరియు మా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన నాగవరెడ్డి సార్ గారికి, అలాగే కరస్పాండెంట్ సుబ్బారెడ్డి సార్ గారికి, అలాగే కిడ్స్ కేవ్ స్కూల్స్ ప్రిన్సిపల్ మేడం గారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి పేరెంట్కి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన చిన్నారులందరికీ కూడా ఆ దేవుని ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. కొన్ని ముఖ్యమైన విషయాలు కొన్ని మాత్రమే మాట్లాడగలను. నాకు కేవలం ఈ కిడ్స్ కేవ్ స్కూల్ సారు వేరే వ్యక్తి గుండా పరిచయం కావడం జరిగింది. అప్పుడు సార్ వాళ్ళు మేడం వాళ్ళు వచ్చి పర్మిషన్ ఇప్పించమని అడిగారు. ఆ పర్మిషన్కు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొచ్చుకోమని చెప్పాను. అంటే కనీసం అట్లీస్ట్ వాళ్ళకి ఐడియా కూడా లేదు, కానీ కేవలం 2 daysలో తీసుకొచ్చారు అవన్నీ. నేను అప్పుడే అనుకున్నా వీళ్ళ దగ్గర మంచి క్యాపబుల్ ఉంది, స్కూల్ నడపగలరు ఇద్దరు అని. అందులో సార్ మీరేమనుకోవద్దండి, మేడం గారికి చాలా ఓపిక ఉందండి, చాలా ఓపిక ఉంది మేడం గారికి. ఎందుకంటే ఆడవారికి ఓపిక ఎక్కువ ఉంటుంది, కానీ చాలా ఓపిక ఉంది. చిన్న పిల్లలు, ఎందుకంటే మనం ఇంట్లో 2 పిల్లలు ఉంటారు, వాళ్ళను మనం ఏదన్నా అలవాటు చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. వాళ్ళు అల్లరి చేస్తే కోపగించుకుంటాము. క్లాస్లో 20 members ఉంటారు, ఆ క్లాస్ టీచర్ కూడా చూసుకోవడం ఎంత గొప్ప, మొత్తం మెయింటైన్ చేయడము చాలా 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 గొప్ప విషయం అన్నమాట. ఎందుకంటే ఆ విషయాలన్నీ మాకు తెలుసు కాబట్టి, నాకు దాదాపు 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ విషయాలన్నీ తెలుసు కాబట్టి నేను ఈ విషయాన్ని మీ ముందర తెలియజేస్తున్నాను. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకు ఏంటి తెలియదు, కాబట్టి వాళ్ళకు ఎలా చేయాలో ఎలా ఉండాలో టీచర్ల దగ్గర కూడా తెలియదు. కాబట్టి ఆ టీచరు వాళ్ళను ఎలా మలుచుకోవాలో అది నేర్పించిన తర్వాత వాళ్ళకు ఆల్ఫాబెట్స్ నేర్పించడము, వర్ణమాలలు నేర్పించడము, హిందీ అక్షరాలు నేర్పించడము, ఇలాంటివి. మన తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ జాయిన్ చేసేటప్పుడు ఏం చెప్తారు, మేడం మాకు అబ్బాయికి 2 months అయినా మాకేం రాకపోయినా ప్రాబ్లం లేదు, మా అబ్బాయి అలవాటు పడితే చాలు అంటారు. కానీ 20 days పోయిన తర్వాత మరి అదే పేరెంట్ వచ్చి
మా అబ్బాయికి ఏం రావట్లేదు మేడం అంటారు. అంటే చిన్న పిల్లలు, వాళ్ళకి నేర్పించాలంటే కష్టము. వాళ్ళను కొట్టకూడదు, తిట్టకూడదు. ఇప్పుడు ఉన్న ఇన్స్ట్రక్షన్స్ పిల్లల్ని ఎటువంటి పరిస్థితుల్లో ఏమనకూడదు. అలాంటప్పుడు పిల్లలు నేర్పించాలంటే ఆ టీచర్కి అలవాటు పడాలంటే కనీసం అట్లీస్ట్ 20 days పడుతుంది. అలాంటప్పుడు మనం కూడా ఆలోచన చేయాలి, మన బిడ్డ వయసు ఎంత, మనం స్కూల్కి ఎందుకు పంపిస్తున్నామని. నాకు తెలిసి నా వయసు ఉన్నప్పుడు 7 years 8 years వచ్చినా కానీ స్కూల్కి వెళ్ళలేదు, తర్వాత వెళ్ళాము. కాబట్టి ఇప్పుడు ఎంత వాళ్ళకు 3 years 2.5 years ఉంటాయి. అలాంటి పిల్లలు మనం స్కూల్కి పంపిస్తున్నాం. ఇందాక సార్ చెప్పారు type 2 డయాబెటీస్ వస్తుందని. ఎందువల్ల? దీనివల్లే. అంటే వాళ్ళు ఎక్కువసేపు సిట్టింగ్లో ఉండడం వల్ల వాళ్ళకు అలాంటి జబ్బులు రావడం జరుగుతుంది. ఇంకో విషయం, ఇక్కడ కాదని, స్కూల్లో కాదని ట్యూషన్స్కి పంపిస్తున్నారు. చాలా తప్పు, అది నాకు నచ్చలేదు. ఎందుకంటే ట్యూషన్స్ స్కూల్లో ప్రతి క్లాస్కు ప్రతి సబ్జెక్టుకు టీచర్ని అలాట్మెంట్ చేస్తారు. అలాంటప్పుడు టీచర్ చెప్పండి, ట్యూషన్స్లో ప్రతి క్లాస్లో 2 members వేసుకొని అట్లా 7th class వరకు ఎంత అవుతారు? 14 members అవుతారు ఫస్ట్ క్లాస్ నుంచి. ఆ 14 membersకు ఆల్ సబ్జెక్ట్ టీచర్ ఒకే టీచర్నే కూర్చోబెట్టింటారు. ఏం చెప్తారు? మేము ఇచ్చిన హోంవర్క్ అక్కడ పెట్టేస్తారు, అక్కడ చేపిస్తారు, అంతేగాని వీళ్ళు. కాబట్టి మీరు కూడా ఆలోచన చేసుకోండి. స్కూలు ఎంత గొప్పగా ఉంటుందంటో అంత మహా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు వచ్చిన తర్వాత ఫ్రీగా వదిలేసేయండి, పిల్లలను ఆడుకుంటారు. ఇంకా మేడం వాళ్ళు వచ్చేసి ఈ సంవత్సరం ఒక ప్రోగ్రాం తీసుకున్నారు. లీడ్ ప్రోగ్రాంలో ఒక ప్రోగ్రాం ఉంది. ఆ లీడ్ ప్రోగ్రాం చాలా మహా అద్భుతం అండి. ఆ ప్రోగ్రాం వల్ల విజువల్గా పిల్లలు చాలా బాగా నేర్చుకుంటారు. ఆ ప్రోగ్రాం కూడా ఆల్రెడీ అయిపోయింది, కమిట్మెంట్ అయ్యారు, అగ్రిమెంట్ అయిపోయింది. మీకు కూడా పేరెంట్స్ కూడా మీటింగ్ పెట్టింటారు, సార్ వాళ్ళు మేడం వాళ్ళు. ఆ ప్రోగ్రామ్ను చాలా బాగా అద్భుతంగా చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పటికే కిడ్స్ కేవ్ స్కూల్ అంటే ఒక టౌన్లో గుర్తింపు ఉంది. ప్లే స్కూళ్ళల్లో నంబర్ 1 స్కూల్ ఏదంటే కిడ్స్ కేవ్ స్కూలే. నేను గొప్పలుగా చెప్తా ఉండేది, ఉన్న వాస్తవం చెప్తున్నా. 4 yearsలో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేశారు. 200 membersను ఈరోజు గ్యాదర్ చేశారంటే ఆషామాషి విషయం కాదు. చిన్నపిల్లలు స్కూల్ అంటే వేరే, కానీ కిడ్స్ స్కూల్స్ అంటే చాలా ఓపిక ఉండాలి. వాళ్ళకు ఎంతో రిజల్ట్ నేను చూస్తూ ఉంటా. మేడం నంబర్ స్టేటస్లో వస్తూ ఉంటాయి, చాలా మహా అద్భుతంగా చేస్తూ ఉంటుంది. అంటే ప్లే ఐటమ్స్ తీసుకొని వాళ్ళకు ఆటలతో, ఎప్పుడైనా కానీ పిల్లల్ని ఆటలతో మనం నేర్పించాలంటే తొందరగా నేర్చుకుంటారు, భయంతో నేర్చుకోలేరు. కాబట్టి ఆటలతో ఎక్విప్మెంట్ తెప్పించి ఆయన మేడం గారు కానీ ఆయన కానీ ఎక్కడ రాజీ గారు ఒక చైర్స్ విషయంలో కావచ్చు, పిల్లలకు సిట్టింగ్ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా పర్సనల్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. ఒక ఆయా విషయంలో ముఖ్యంగా చిన్నపిల్లలకు ఆయాలు కావాలి. ఆయాలు ఎప్పుడు చూసినా నేను ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు, నేను పబ్బూరికి వెళ్ళేటప్పుడు, ఇట్లా స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చూస్తే ఎప్పుడు గేట్ దగ్గర నిల్చొనే ఉంటారు. మెయిన్ అది. పిల్లలు బయటికి వెళ్ళకోకుండా ఆయాలను మెయింటైన్ చేయడము, ఆ పిల్లలను టీచర్స్ను చూసుకోవడము, 2 బ్రాంచులు చూసుకోవడము, ఇలాగా చాలా మహా అద్భుతంగా చూస్తుంది. ఈరోజు కిడ్స్ స్కూళ్ళల్లో, ప్లే స్కూళ్ళల్లో ఎక్కువ స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ ఏవంటే కిడ్స్ కేవ్ స్కూల్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడ్డారు కాబట్టి. ఈ రోజుతో వచ్చింది కాదు, ఒక రోజుతో అది వాళ్ళు క్రెడిట్ తెచ్చుకోలేదు. 4 years కష్టపడింటే దాన్ని వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా యూట్యూబ్లు చెక్ చేసుకొని అవన్నీ చూసుకొని అవన్నీ నెక్స్ట్ డే స్కూల్లో యాక్టివిటీస్ మొదలుపెట్టించి అవన్నీ టీచర్స్కి నేర్పించి చేర్పించడం ఎంత గొప్పతనమో అది మాకు తెలుసు. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఒక్కసారి గుర్తించుకోండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. చాలా మహా అద్భుతమైన స్కూలు, బాగా పిల్లల్ని కొట్టకుండా ఎటువంటి కంప్లైంట్స్ రాకుండా చూసుకుంటున్నారు ఇద్దరు. వాళ్ళకు చాలా థ్యాంక్ యూ సార్ మీకు. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు తల్లిదండ్రులకు మరొక్కసారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగవీరారెడ్డి సార్ గారు కొన్ని మాటలు చెప్పాలని కోరుకుంటున్నాను. వేదిక మీద ఉన్నటువంటి ఎంఈఓ నాగరాజ్ సార్ గారికి, మౌర్య స్కూల్ అధినేత ఆంజనేయ సార్ గారికి, ఎస్కేవ్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యమైనటువంటి సుబ్బారెడ్డి సారు మరియు అనితా మేడం గారికి నా నమస్కారాలు. వేదిక మీద ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. పిల్లలు వేదిక ముందు ఉన్నటువంటి పిల్లలకు నా శుభాశీస్సులు. మామూలుగా మేము ప్రైవేట్ స్కూల్స్ నడుపుతుంటాం. చిన్న పిల్లలకు కూర్చోబెట్టి వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళ మనస్సును అర్థం చేసుకొని చదువు నేర్పడం, పరిసరాలను అలవాటు చేయడం, అంతేకాకుండా వాళ్ళకు క్రమశిక్షణ కొన్ని పద్ధతులు నేర్పడం చాలా కష్టంగా ఉంటుంది. అటువంటిది ఈ కిడ్స్ కేవ్ స్కూల్లో పిల్లలకు ఏవైతే మేము నేర్పుతున్నామో వాటన్నిటితో పాటు నృత్యము, ఎన్నో కార్యక్రమాలు డిజైన్ చేస్తుంటారు. స్టేటస్లో చూస్తూ ఉంటాం. ఇవన్నీ సాధ్యం అవుతుందా? ఎప్పుడు ఆలోచన చేసేవాడిని. కానీ ఆ మేడం కావచ్చు, సారు కావచ్చు, బాగా చొరవతో వీటినన్నిటినీ సాధ్యం చేస్తుంటారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. మనసులో ఎంతో కృతజ్ఞతాభావం తొణికిసలాడుతుంది. ఎందుకంటే పిల్లలకు మేము ఆ వాతావరణం అలవాటు చేయడమే ఇబ్బంది పడుతుంటే, వాతావరణాన్ని అలవాటు చేయడమే కాకుండా అడిషనల్ యాక్టివిటీస్ చేయడం అంటే గొప్ప విషయం. సో ఇదంతా అభినందనీయము. అంతేకాకుండా ప్రారంభం నుండి ఇప్పటికీ వాళ్ళ యొక్క సంఖ్య, విద్యార్థుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ పోతుంది. ఇది గొప్ప విషయం. సో ఇటువంటి స్కూళ్ళు ఏవైనా ఉన్నా అటువంటి వాటిలో ఇది ఒక గొప్ప పాఠశాలగా చెప్పొచ్చు. మీ పిల్లలను బాగా చొరవగా మంచిగా తీర్చిదిద్దుతున్నారు. పేరెంట్స్కి అందరికీ ఒకే ఒక విన్నపం, ఆ స్కూల్ అభివృద్ధిలో మీరు పాలు పంచుకోండి, అన్ని విషయాల్లో సహకరించండి. మీ పిల్లల విద్యాభివృద్ధికి సంపూర్ణ మద్దతు స్కూల్ నుండి లభిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. సరే, చాలా వేడిగా ఉంది కాబట్టి ఇంతతో నేను చెప్పాల్సిందే చెప్పాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. A very good evening to all. Education is the most powerful weapon for changing the world, said by Nelson Mandela. With this wonderful saying, I would like to welcome you all to this grand celebration of annual day event of our Kids Cave International School. I am Fatima, in charge of Kids Cave International School Branch 2, giving you a very heartful welcome on behalf of our school. Today is the day to cheer with happiness, to clap with enthusiasm and with great freedom. Thank you all guests. Thank you for our attending annual day event in a busy schedule. Heartfelt thank you, sir. Now let's start our today's program with welcome song by Branch 2 students. Please come on to the dais. Give them a big round of applause. Very good positions.